సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉన్న శూలాయుధం యొక్క ప్రత్యేకత ఏమిటి? సాధారణంగా దేవతలందరికీ కూడా ఒక్కొక్క ఆయుధాన్ని విశేషంగా చెప్తారు. విష్ణుమూర్తికి చక్రం, శంకరుడికి త్రిశూలం ఉన్నట్లే సుబ్రహ్మణ్య స్వామికి వేలాయుధం చెప్పబడింది. దీన్ని శక్తి ఆయుధం అంటారు. వేలాయుధం, శక్తి ఆయుధం. ఈ శక్తి ఆయుధానికి జ్ఞానప్రదాత్మకమైనటువంటి ఆయుధంగా చెప్పబడింది. ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉండేటువంటి ఈ శక్తి ఆయుధాన్ని ధరిస్తారో వారికి శత్రుపీడలు ఉండదు, ధైర్యం బాగా వస్తుంది, ప్రతి కార్యంలో కూడా జయం వస్తుంది, జ్ఞానం కూడా వృద్ధి అవుతుంది అన్నారు. అయితే ఈ ఆయుధాన్ని, శక్తి ఆయుధాన్ని తల్లి ఇచ్చిందట, పార్వతీదేవి ఇచ్చింది. తన చేతిలో ఉండేటువంటి శక్తి ఆయుధాన్ని పార్వతీదేవి తన కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? తారకాసురుడిని సంహరించడానికి వెళ్ళేటప్పుడు నాయన ఆయుధం లేకుండా ఎట్లా వెళ్తారో అని చెప్పి ఈ శక్తి ఆయుధం ఇచ్చింది. ఈ శక్తి ఆయుధం జ్ఞానప్రదము, జయప్రదమైనది. ఈ ఆయుధాన్ని కూడా దర్శించాలి. సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడున్నా కూడా ఈ ఆయుధం ఎదురుగా కనబడుతుంటుంది కనుక ఆయుధాన్ని దర్శించి స్వామిని దర్శిస్తే మనకి బుద్ధిని, జ్ఞానాన్ని, మనోవికాసాన్ని, కార్యజయాన్ని కూడా కలిగిస్తారు కనుక దీన్నే శక్తి ఆయుధం అని కూడా అంటారు. ఇది జ్ఞానాత్మకమైనదిగా భావన చేయాలి. కేవలం శత్రువులను సంహరించడానికే కాకుండా ఆ తర్వాత జ్ఞాన ప్రసారానికి, ఎవరైతే జ్ఞానము విజ్ఞానం కావాలనుకుంటారో వారిని అనుగ్రహించడానికి స్వామి ఆయుధంగా ధరిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆయుధంగా ఈ శక్తి ఆయుధాన్ని మనకి పురాణాల్లో వర్ణించి చెప్పారు.